హాయ్ ఫ్రెండ్స్, అయ్యో ఇది మొత్తం ఒకటే రాయి. చూడండి ఎంత పెద్ద వరకు ఉందో. ఆ చివరి ఉంది కొండ, ఇదంతా ఒకటే రాయి. మొదలైతే ఎక్కిన రాయి, చాలా పెద్ద రాయి. ఇంత పెద్ద రాయి, చాలా పెద్దగా ఉంది. అంత పెద్ద రాయ, ఒక్కటే రాయి. పెద్ద రాయి ఉందో, ఇదైతే చెట్టు కన్నా ఇది ఎక్కువగా ఉంది. మా చిన్నప్పుడు ఈ రాయి మీద కమ్మలు వేసుకొని దేగిరి వాళ్ళమి. ఇది చూడండి, ఈ పైన ఒక గుడి ఉంది. గుడి దగ్గరికి వెళ్దాం. ఆల్రెడీ మా పిల్లలు పైన ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఇదైతే మాత్రం చాలా సాపు రాయి, చాలా పెద్ద రాయి. మొత్తం ఒకటే రాయి. చూసారా, ఇది చెట్టు. ఈ చెట్టు కన్నా ఇదే పెద్ద చెట్టు, అంటే ఆ చెట్టు కన్నా హైట్లో ఉన్నాం మనం. మొత్తం ఒకటే పెద్ద రాయి. దీన్ని దేకిరి మెట్ట అని అంటాము. ఒక్కసారి స్కిడ్ అయ్యామా మరి ఇంకా కిందకి వెళ్ళిపోతాము. మళ్ళీ ఇంకా బతికే అవకాశం కూడా ఉండదు. అంత పెద్ద రాయి ఉంది. చాలా జాగ్రత్తగా ఎక్కాలి. మొత్తం ఎక్కుదాం. మీదని గుడి ఒకటి ఉంది, గుడి దగ్గరికి కూడా వెళ్దాం. మొత్తం అలిపి వచ్చేసింది, ఎక్కలేకపోతున్నాం. చాలా హైట్. ఇదే లాస్ట్కి అయితే హైట్కి వచ్చేసాము. చూడండి ఎంత కిందకు ఉందో రాయి. మొత్తం ఒకటే రాయి. ఇది మొత్తం ఇంత పెద్ద రాయి అయితే నేను చూసి ఎక్కడ చూడలేదు. చాలా పెద్ద రాయి. చెట్లు మొత్తం కూడా కిందకి అయిపోయి, చెట్ల కన్నా హైట్ ఉంది. అంత హైట్ ఎక్కాము. మొత్తం ఒకటే రాయి. ఈ గుడి ఇక్కడ ఈ మధ్యలో గుడి కట్టారు. చూపిద్దాం. అప్పుడు మా చిన్నప్పుడు అయితే ఇగో ఇక్కడ ఒకటి, ఇగో ఈ రాయి ఉండేది. ఇక్కడైతే మాత్రం వాటర్ అలా ఊరుతూ ఉండేది. ఇప్పుడు క్రమైపోయింది. ఇక్కడైతే చాలా వాటర్ ఊరిది. మంచి తేటగా ఉండేది ఈ నీరు. ఇక్కడ ఊరివి ఈ వరకులో. ఇప్పుడైతే మాత్రం మొత్తం ఎండిపోయినాయి. మొత్తం రాయి ఇదంతా ఒకటే ఏకండి రాయి. అదే రాయి ఇది మొత్తం దాన్ని కలుసుకుని ఉంది. ఇంత పెద్ద రాయి అయితే మాత్రం ఎక్కడ చూడలేదు. చాలా పెద్ద రాయి. ఇదిగో గుడి ఫ్రంట్. గుడి దగ్గరికి వెళ్దాం. ఇక్కడ వాటర్ స్టోర్ చేయడానికి ఒకటి వాటర్ ట్యాంక్ కట్టారు. అదే రాయి. ఇప్పుడు మనం అంతా హైట్ ఎక్కువ వచ్చాం కదా, అదే రాయి ఎంతవరకు ఉంది. ఇక్కడ నుంచి అయితే క్లోజ్ అయింది. మరి ఇంకా అడుగు నుండి ఉంటుంది. మొత్తం కొబ్బరి చెట్లు గట్ట వేసారు. ఇది మొత్తం ఈ తల్లికి సంబంధించిందే. ఇక్కడ ఒక తల్లి ఉంది. తర్వాత గుడికి వెళ్దాము లోనికి. చిన్నప్పుడు అయితే మాత్రం ఇంతలాంటి తిరిగి వెళ్ళాం, కానీ అప్పుడు ఇలా గుడి ఉండేది కాదు. మామూలుగా జస్ట్ రాళ్ళతో దగ్గర ఉండేది. జై తల్లి. ఆవేశం అయితే వచ్చేసింది, కాళ్ళు పట్టలేదు. ఆపోజిట్లో పోతురాజు బాబు ఉన్నాడు. ఇక అమ్మవారి పేరు ఉంది. లోని లేటెస్ట్గా అంతకుముందు అయితే రాయి దగ్గర ఉండేది. ఇది గుడి. ఇది మండపం, గుడి మండపం మొత్తం ఆకలి పడిపోయినాయి. మొత్తం మా పిల్లలు తీయించేస్తుంటారు. ఉరుమైలో అక్కడక్కడ దేవుళ్ళ బొమ్మలు పెట్టారు. ఇది బ్యాక్ సైడ్. ఇప్పుడు మనం ఎక్కువ వచ్చాం కదా రాయి, ఇది అదే రాయి. ఇది ఇక్కడ నుంచి చూస్తే మొత్తం అంతా చూడండి, చెట్లన్నీ ఎలా కనిపిస్తున్నాయో. ఊరికి సంబంధించిన చెట్లు. చాలా హైట్. మనం అయితే మాత్రం చాలా హైట్కి వచ్చాము. అల్లయ్యి హై వోల్టేజ్ పవర్ వెళ్ళింది ఏంటంట. అది స్తంభాలు, హై వోల్టేజ్ స్తంభాలు. ఇక్కడ బ్యాక్ సైడ్ శివుడు ఉన్నాడు. తర్వాత ఇటు వెళ్దాం. ఇటు ఒక సైడ్ ఇప్పుడు మనం ఎక్కుంటూ వచ్చాం కదా, అదే రాయి. ఎలా తిరిగి వచ్చాం మనం. ఇటు సైడ్ ఒక దేవత ఉంది. మొత్తం అయితే చాలా బాగుంది. మన చిన్నప్పుడు అయితే ఏంటంటే ఆడుకుంటూ వెళ్ళి హై వోల్టేజ్ లైన్ వెళ్ళింది. అదే చూడండి, చాలా పెద్ద లైన్. అలా డబుల్ లైన్లు ఉన్నాయి. ఇది ఒకటి, దాని పక్కన ఇంకొక లైన్ అని చూడండి, అది లాంగ్లో కనిపిస్తుంది. అదొకటే. మనకి దగ్గరలో ఒక లైన్ వెళ్ళింది, ఇంకొక లైన్ దూరం నుంచి వెళ్ళింది. అదొక మెట్ట. అదేమో దెయ్యాల మెట్ట అంటారు.
దర్శనం అయిపోయింది. దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడే అంతకుముందు దేవుళ్ళు అక్కడ నడిచారంట. ఆ అడుగులు అయితే మాత్రం చాలా సాపుగా ఉంటాయి రాయి మీద. ఆ అడుగులు చూపిద్దాం ఒకసారి. ఆ అడుగులు చూడండి. అప్పుడు దేవుడు వచ్చి అక్కడ నడిచాడని మా చిన్నప్పటి నుంచి చెప్పేవాళ్ళు. అయ్యే మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక అడుగు ఉంది చూడండి ఎంత నీట్గా ఉందో. టైల్స్ కూడా సరిపోవు, అంత షార్ప్నెస్గా ఉంది. మా పిల్లలు సీలెట్ బాగుంది తిండ్రు, ఎంతో షార్ప్నెస్గా ఉందో. కిందకైతే దిగుతున్నాము. అప్పుడు మా చిన్నప్పుడు ఇవన్నీ బాగా ఉండి ఇప్పుడు మొత్తం అంతా కప్పుపోయినాయి. అబ్బా సగానికి పైగా దిగినాము, ఇంకా సగం పైగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, చూసారా ఇది